వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుక్కట్పల్లి గోపాల్ నగర్ లో పార్కుకు ఆనుకొని ఉన్న స్థలాన్ని అక్రమంగా కలిపారని గురవయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ తండ్రి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలమే ప్రస్తుతం వివాదానికి కారణమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్రూవ్డ్ లేఅవుట్ లో పార్కుకు కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువ స్థలంలో పార్కు నిర్మాణం చేపట్టారని, ఆ క్రమంలో తమకు చెందిన భూమిని కూడా పార్కులో కలిపారని ఆరోపించారు. సంబంధిత భూపత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల తమ స్థలంలో ఉన్న ప్రహరీ గోడను తొలగించిన విషయంపై వారు కూడా స్పందించారు. అధికారులకు ముందస్తుగా సమాచారం అందించిన తర్వాతే గోడను కూల్చివేశామని, ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తమ స్థలానికి సంబంధించిన అన్ని కీ ఆధారాలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాలని, ముఖ్యంగా తమ వద్ద ఉన్న పత్రాలను అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేఅవుట్లోని అసలు వివరాలు, స్థల పరిమాణాలు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరారు. నా పేరు రూబిన్ గౌడ్, తెలంగాణ బీసీ దళ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్. నేను ఈరోజు గురువయ్య తరఫున రీప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గురువయ్య అనే వ్యక్తి మియాపూర్కి చెందిన వ్యక్తి. అతనికి 605 గజాలు భూమి, 605 యార్డ్స్, 1992లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్ని విధాలుగా హక్కుదారుడు. ఈరోజు సర్వే నెంబర్ 152లో ఏదైతే ప్రభాకర్ రావు, శిల్ప లేఅవుట్కి చెందిన ప్రభాకర్ రావు ప్రెసిడెంటు, అతని భూమి బేస్మెంట్ వేసిన భూమి, ఇదే లొకేషన్లో బేస్మెంట్ వేసిన భూమి కబ్జా చేసి అతను కంపౌండ్ వాల్ వేపియడం జరిగింది GHMCL తోటి. ఇతను గురువయ్య ఎన్నోసారి పిటిషన్ ఇచ్చిరు GHMC వాళ్ళకి, ఎవరు రెస్పాండ్ కాలేదు. కోర్ట్ ఆర్డర్స్ రిజిస్ట్రేషన్ కోసం కానీ అన్ని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర. వీళ్ళు ఎటువంటి రెస్పాండ్ GHMC నుంచి లేదు. ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ నుంచి పార్క్ అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. వాకింగ్ ట్రాక్ వేసే టైంలో మేము గురువయ్య మేమందరం కలిసి మేము ఆపడం జరిగింది. దీని గురించి మేము ఒక రిప్రజెంటేషన్ జోనల్ కమిషనర్ DC కూడా ఇవ్వడం జరిగింది. జోనల్ కమిషనర్కి క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము, ఇది పట్టా భూమి, దీని డాక్యుమెంట్స్ అన్నీ చూపించినాము, దీనికి కావాల్సిన న్యాయం చేయండి అన్న ఎవరు చేయలేరు. ఈరోజు మేము ఇది గోడ వలగొడుతున్నాము అని చెప్పి ఇంటిమేషన్ విత్ లెటర్ ఇచ్చే మేము గోడ వలగొట్టినాము. PS లో కూడా ఇచ్చినాము. జోనల్ కమిషనర్, DC అన్ని లెటర్లు ఉన్నాయి అన్నమాట. లెటర్ కంప్లైంట్ ఇది 2007లో వేసిన బేస్మెంట్. ఇది 156/1 సర్వే నంబర్. గురువయ్య వేసారు అనమాట. సో ఈ సర్వే నంబరు వీళ్ళ పార్క్ వచ్చేసి 220 ఫీట్స్. ఈ పార్క్ వచ్చేసి 220 ఫీట్స్. ఈ 220 ఫీట్స్ వాళ్ళ లేఅవుట్ HMDA ఫైనల్ లేఅవుట్ ప్రకారం 220 ఫీట్స్ దాటి ఇంకా 105 ఫీట్స్ వీళ్ళు కంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. సో మేము రీప్రజెంటేషన్లో క్లియర్ మెన్షన్ చేసాం, సార్ మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి మెజర్మెంట్ 220 ఫీట్స్ మెజర్మెంట్ తీసి మీ పార్క్ ఏది ఉందో మీరు చేసుకోండి. ఇతను ప్రైవేట్ భూమి ఏముందో ఇతనికి వదిలేయండి. అతను ఎంతో ప్రాబ్లమ్స్లో ఉన్నారు, అతని ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అది మీరు ఇతను ఊరికే ఈ కోర్టు చుట్టూ అయితే తిరగలేడు సార్. ఆయన నార్మల్ మనిషి, ఈ కోర్టు ఫీజు అదంతా కట్టుకునే అంత ఆయన శక్తి కూడా లేదు. మీరు న్యాయం చేయండి అని దీని వెనకాల తిరిగినా ఎవరు న్యాయం చేయలేరు సార్. మీ మీడియా మిత్రులకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ మీడియా ద్వారా అయినా వీళ్ళు అధికారులకు అందరికీ అందించి ఈ గురువయ్య అనే వ్యక్తికి మీరు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాం. వాళ్ళ వైఫ్ కూడా లాస్ట్ మంత్ ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, పెళ్లి చేపియాల, కూతుళ్ళు ఉన్నారు. ట్రీట్మెంట్కి డబ్బులు కూడా లేక చనిపోయినాం. ఇప్పుడేమో ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టిలో ఇది లేదు. ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకునేది ఏందో, సార్ మీరు డాక్యుమెంట్స్ చెక్ చేసి మీరు న్యాయంగా మీరు నించొని అతను భూమి ఇప్పియండి సార్. మా ఒక విజ్ఞప్తి ఇదే. వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలనే కోరుకుంటున్నాం సార్. సార్ కోర్టు నుంచి మాకు సార్ ఇది మేము రిప్రజెంటేషన్ 2025లో ఇచ్చినాము. 2025కి మొన్న 2కి DC గారు మాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై కూడా ఏంటంటే, యాజ్ పర్ ది లేఅవుట్ ఇది పార్క్ అనే ఇచ్చారు కానీ ఇన్స్పెక్షన్ చేయలేరు సార్.
హెచ్ఎండిఏ లేఅవుట్ పార్క్ లేఅవుట్ కాపీ. సార్ ఈ లేఅవుట్ కాపీలో 220 ఫీట్స్ అనేది పార్క్ క్లియర్గా మెన్షన్ ఉంది. 220 దాటినాక ఇక్కడ ఎక్స్టర్నల్ రోడ్, ఈ ఎక్స్టర్నల్ రోడ్ వీళ్ళు ఏమంటారు అంటే ఈ ఎక్స్టర్నల్ రోడ్ మొత్తం ఈడికెళ్ళి రావాలంటారు. దీని వెనకాల షటర్లు ఉన్నాయి. ఇది 156/1 సర్వే నెంబర్, ఇది వాళ్ళది 156/2 సర్వే నెంబర్. మళ్ళీ ఈ ఎక్స్టర్నల్ రోడ్లో ఈ ల్యాండ్ లేదంటారు వాళ్ళు. మళ్ళీ ఈ లైన్ మొత్తం బలగొట్టాలి కదా సార్, ఆ బిల్డింగ్ నుంచి ఆడదాకా మొత్తం. ఇది జస్ట్ వీళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్ కోసమే ప్రిపేర్ చేసిరు. వాళ్ళకి ఇంటర్నల్ రోడ్ తోటే ఇష్యూ వాళ్ళకి. మేము ఆడ కబ్జా చేస్తే మా ప్రాబ్లం అది. సో సార్ ఇది కూడా మీరు కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేసి మీరు ఇన్స్పెక్ట్ చేయండి. 220 ఫీట్స్ ఏడు దాకా వస్తుందో చూడండి. ఈ ప్రభాకర్ అన్న వ్యక్తి చాలా పర్సనల్గా తీసుకొని ఇతని మీద చాలా ప్రెజర్ పెట్టారు సార్. గురువయ్య మీద చాలా ప్రెజర్ పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రెజర్ పెట్టారు, ఈ ల్యాండ్ అమ్ముమని కూడా ప్రెజర్ పెట్టారు. అది ప్రభాకర్ రావు శిల్పవనికి చెందిన ప్రెసిడెంట్ అనమాట ఆయన. సో సార్ మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఇదే, మీరు ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.